హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను వరంగల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 నుంచి 7th వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు అంటే తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అలాగే పాలిచ్చే తల్లికి మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతామో అవేర్నెస్ పెంచడానికని. సో ఇది WHO అండ్ యూనిసెఫ్ వాళ్ళు కంబైన్డ్గా సెలబ్రేట్ చేస్తారనమాట. సో కామన్గా ఒక మదర్కి వచ్చే డౌట్ ఏంటి అంటే తనకు వచ్చే పాలు తన బేబీకి సరిపోతున్నాయా లేదా అని చెప్పేసి డౌట్ ఉంటుందన్నమాట. ఇది మనకు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి బేబీ పరంగా అండ్ మదర్ పరంగా. సో బేబీ పరంగా ఏంటి అంటే ఒకసారి మిల్క్ అనేది సఫిషియెంట్గా బేబీ తీసుకుంటే యూజువల్గా 1.5 to 2 hours కంఫర్టబుల్గా పడుకుంటారు. సెకండ్ థింగ్, అరౌండ్ 6 to 8 times యూరిన్ పాస్ చేస్తారు. థర్డ్ థింగ్, వాళ్ళ బేబీ వెయిట్ గెయిన్ అనేది ఆల్మోస్ట్ 600 to 900 grams ఈజీగా పెరుగుతారు ఎవ్రీ మంత్, ఎస్పెషల్లీ ఫస్ట్ 3 monthsలో. మదర్ పరంగా మదర్ ఏ వైపు అయితే మిల్క్ ఇస్తుందో ఆ వైపు కాకుండా రెండో వైపు నుంచి మిల్క్ అనేది చిన్న చిన్న డ్రాప్స్ లాగా వస్తుంది అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ సఫిషియంట్ మిల్క్ ప్రొడక్షన్. అండ్ ఒకసారి మిల్క్ ఇచ్చాక మనకు ఆ సైడ్ బ్రెస్ట్ అనేది సాఫ్ట్గా అవుతుంది, బరువు అనేది తగ్గినట్టుగా ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మదర్ మిల్క్ సఫిషియెంట్గా ప్రొడ్యూస్ అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.